ఈ వీడియోలో సొంత అక్కను తమ్ముడు ఎలా కడుపు చేశాడో చెప్పబోతున్నా. అండ్ అలాగే కూతురిపై తండ్రి ఎలా అగాత్యం పాల్పడ్డాడో అది కూడా చెప్పబోతున్నా. అండ్ ఒక కుక్క $4,000 కొరికి పొడి పొడిగా చేసి చింపి పడేసింది, అది కూడా చెప్పబోతున్నా. అండ్ అలాగే ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయిపోయేలోగా మీరు ఒక్కటే అంటారు. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నంబర్ 1. అమెరికాలో ఓ ఇంట్లో ఉండే శునకం $4,000 నమిలేసి పొడి పొడిగా చేసేసింది. అయితే ఇది మన ఇండియా కరెన్సీలో చెప్పాలంటే దాదాపుగా $3,32,000. ఇంటికి పెన్షన్ వేయించాలని తీసుకొచ్చిన డబ్బుని కాస్త గడిబిడిలో ఉండడంతో ఆ డబ్బుని కాస్త వెళ్ళి కిచెన్ రూమ్ లో అయితే పెట్టేశారు. దాని తర్వాత కాసేపటికి అక్కడికి కుక్క వచ్చి ఆ డబ్బుని ముక్కలు ముక్కలుగా కొరికేసి పొడి పొడిగా చేసి పడేసింది. తీరా గమనించి చూస్తే ఆ నోట్ల కట్టలన్నీ పొడి పొడిగా విరిగి ఉన్నాయి. ఇక చేసేదేమీ లేక ఆ చినిగిపోయిన నోట్లని తీసుకొని బ్యాంక్ అయితే వెళ్లారు. అయితే ఇక్కడ బ్యాంక్ ఉద్యోగి నోట్లపై నంబరు కనిపిస్తేనే నోట్లని చేంజ్ చేస్తామని తేల్చి చెప్పేశాడు. అయితే ఇదిలా ఉండగా మొత్తం $4,000లలో $450 కనిపించకుండా పోయాయట. ఫ్యాక్ట్ నెంబర్ 2. జపాన్ లో క్రైమ్ రేట్ చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే అక్కడ ఎవరైనా తప్పులు గాను చేసి ఉంటే అక్కడ రోడ్ల మీద తిరిగే జనాలే వారిని ఉతికి ఆరేస్తారు కనుక. అలా ఎందుకు చేస్తారంటే జపాన్ లో కండిషన్ గా ఎవరైనా తప్పు చేసినట్లయితే వారి పక్కన ఉండే వ్యక్తులే వారిని తరిమేసేలా ఉంటుంది. జపాన్ లో ఒక సెక్షన్ ఉంది. అదేమిటంటే ఎవరైనా తప్పు చేసిన వ్యక్తి తన పక్కనే ఉంటే వారిని కొట్టి ఈడ్చికెళ్లి స్టేషన్ కి పడేసే రైట్స్ అక్కడ ఉండే ప్రజలకి ఇచ్చింది గవర్నమెంట్. అయితే లా విషయానికి వస్తే అలా చేయడం అయితే నేరం. కాకపోతే జపాన్ లో ఇలా చేయడం వల్లే దాదాపుగా క్రైమ్ రేటు 80% పడిపోయింది. అదే కనుక మన ఇండియాలో జరిగితే కొట్టడానికి తిట్టడానికి మీరెవరు, దానికి చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, లా ఉందని నానా చెత్త తీసి నెత్తిన పెట్టేస్తారు. అలాగే తప్పులు చేస్తున్న వారిని ఇంకొక రెస్పెక్ట్ ఇస్తారు. ఇలాంటి చెత్త సిస్టమ్ జపాన్ లో లేదు కనుకే జపాన్ డెవలప్డ్ కంట్రీ కాకుండా డెవలప్ అయిన కంట్రీగా మారుమోగింది. ఫ్యాక్ట్ నంబర్ 3. ఈ రోజులో సైబర్ స్క్రైమ్ వల్ల నేరగాళ్ల చరిత్ర చూడాలంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ లో సైబర్ నేరగాళ్లు బయటపడుతున్నారు. మీ వాయిస్ ని మీకే వినిపించి కొంత డబ్బు అవసరం ఉందని మీ ద్వారానే డిజిటల్ పేమెంట్ చేసుకుంటారు. అలాగే మీ ఫోటోని మీకే చూపించి ఫలానా మీ బంధువులు హాస్పిటల్లో ఉన్నారు, వారికి డబ్బు అవసరమైందని మీ దగ్గర నుంచి మీ అకౌంట్ నుంచి డబ్బులు కాజేసి వాళ్ళు చాకచక్యంగా తెప్పించుకుంటారు. ఇదంతా ఒకలా ఉంటే ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే చాలా అందమైన అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అండ్ అలాగే వాళ్ళతో జత కట్టేసి ప్రేమ పేరుతో వాళ్ళని బలలో వేసుకొని చేయకూడని పనులన్నీ చేసేసుకుని త్వరలో పెళ్లి చేసుకుందామని చట్టా పట్టాలేసుకుని తిరిగేటట్టుగా అందరికీ నమ్మిస్తారు. అండ్ అలాగే వారితో సన్నిహితంగా ఉంటూ వారి వ్యక్తిగత ఫోటోలు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, వాళ్ళు ఇంటిమేట్ అయిన వీడియోలు కూడా తెప్పించుకొని ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తారు. అది వేలలో, వందలో కాదు, లక్షల్లో, కోట్లలోనే. ఇప్పటికే ప్రపంచంలో ఉండే చాలా అందమైన అమ్మాయిలు చాలా రకాలుగా మోసపోయారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన మోసం ఏమిటంటే ఒక అమ్మాయిని పటాయించి లవ్ చేస్తున్నానని నమ్మించి ఆ అమ్మాయి న్యూడ్ ఫోటోలను తెప్పించుకొని వాట్సాప్ లో అండ్ ఫేస్బుక్ లో ఫేస్ మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలు అయితే రిలీజ్ చేస్తానని ఒక అమ్మాయి దగ్గర కొన్ని లక్షలు వసూలు చేశాడు. ఆ అమ్మాయి కాస్త ధైర్యం చేసి పేరెంట్స్ తో ఈ మ్యాటర్ అంతా షేర్ చేసి దాని తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టగా ఈ వివరం అంతా బయటకు వచ్చింది. అందుకే మన పెద్దలు చాలా సార్లు చెబుతూ ఉంటారు, ఎవరిని గుడ్డిగా అంత ఈజీగా నమ్మకండి అని. ఒకవేళ మీరు ప్రేమిస్తారు కరెక్టే, మీరు ఎంత ప్రేమించినా మీ పెద్దవాళ్ళు ఓకేనంత వరకు మీరు ముందుకు వెళ్ళకుంటే అది బెటర్. ఫ్యాక్ట్ నెంబర్ 4. బెంగళూరులో ఒక స్టార్ హోటల్లో పన్నీర్ గ్రేవీ ఆర్డర్ చేశాడు కర్ణాటక సంబంధించిన హైకోర్టు జడ్జి. అయితే ఆ ఆర్డర్ తెప్పించుకొని సగం ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ లో బొద్దింకలు బయటపడ్డాయి. ఇదేందయ్యా అని ఈ హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పకపోగా చాలా దుర్భాషణంగా మాట్లాడారట. అంతేకాకుండా ఏం చేసుకుంటావో చేసుకోండి అని ఇష్టం వచ్చినట్టు మాటలు కలగజేసుకొని ఈయన మీదైతే చేయి వేశారట. అసలు ఈయన ఇంతకు తగ్గకపోవడంతో కిచెన్ రూమ్ లో ఏం జరుగుతుందో నాకు తెలియాలని ఫోన్ తీసుకొని వీడియో తీయడానికి అయితే ట్రై చేశాడంట. అప్పుడు అక్కడికి వచ్చిన హోటల్ యాజమాన్యం ఆయనను కాలర్ పట్టుకొని బయటికి ఈడ్చేశారంట. చూస్తే ఈయన కర్ణాటక హైకోర్టుకే జడ్జి. చూడండి ఎలా ఉందో. ఇక ఈయన ఆగ్రహానికి అవధులు లేవు. వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ కి అలాగే పోలీస్ శాఖకు ఫోన్ చేసేశారు. అయితే ఆ హోటల్ మీద ఐసీపీ 352-341-504-506 ని కేసు నమోదు చేశారు. అయితే ఈ హోటల్ మీద ఇప్పుడు వచ్చిన కంప్లైంట్ మొదటిది కాదు. గతంలో కూడా ఈ హోటల్ నుంచి బిర్యానీ ప్యాకెట్లు ఆర్డర్ చేస్తే అందులో ఎలుక పిల్లలు కూడా ఉన్నాయట. ఏదైతే ఏముంది, హైకోర్టు జడ్జినే దబాయించారంటే వీళ్ళు మామూలు కాదు. దీని గురించి మీరేనుకుంటారు నా కామెంట్స్ లో తప్పకుండా ఆన్సర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ ఫ్యాక్ట్ మాత్రం క్రికెట్ అంటే పిచ్చున్న వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు. ఎంఎస్ ధోని గారు తన చిన్ననాటి స్నేహితులైన మిహిర్ దివాకర్ పై 15 కోట్ల రూపాయలు మోసపూరిత కేసును అయితే పెట్టేశారు. అయితే ఇందులో ఒకప్పటి మాజీ వరల్డ్ కప్ విజేత కెప్టెన్ సౌమ్య బిస్వాస్ కూడా ఉన్నారు.
సరిగ్గా చెప్పాలంటే ఈ కథ ఇప్పుడుది కాదు, 2017ది. 2017లో ధోని పేరుతో గ్లోబల్ క్రికెటర్ అకాడమీ కట్టడానికి ధోని మరియు విహుత్ దివాకర్ ఒప్పందం కుదుర్చుకున్నారంట. అయితే పలుచోట్ల స్థలాలను కేటాయించినా కూడా పనులు ఏమాత్రం ముందుకు సాగపోవడంతో ధోని గారికి అయితే అనుమానం వచ్చిందట. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని తీరులో ధోని గారు ఆగస్టు 15, 2021న ఆర్కా స్టోర్ కి పంపిన నోటీసును దాచిపెట్టారట. అయితే ఇందులో ఒకరు కాదు, ఇద్దరు నేరస్తులు బయటపడ్డారు. అదే కెప్టెన్ సౌమ్య బిస్వాల్ అండ్ మిహిర్ దివాకర్. ఇది పూర్తిగా ఫ్రాడ్ జరుగుతుందని తెలుసుకున్న ధోని గారు ఆర్కా స్టోర్ ద్వారా తాము మోసపోయామని 15 కోట్ల రూపాయల క్రిమినల్ కేసు అయితే పెట్టేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఆదిత్య ఎల్1 తన కక్షను ఎట్టకేలకు చేరుకుంది. ఎప్పుడో 2023లో పంపించిన ఈ రాకెట్ ఇప్పటికే తన గమ్యాన్ని చేరుకుంది. అయితే ఈ రాకెట్ ను ఎందుకు పంపించారు, ఇటు సూర్యుడు అటు భూమి మధ్య కక్షలో ఉండి ఈ రాకెట్ చేయబోయే పరీక్షలు ఏవి, ఈ టోటల్ వివరాన్ని ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో ఇదే. ఈ వీడియోని ఒకసారి మీరు చూశారంటే దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, కర్ణాటకలో సొంత అక్కను కడుపు చేశాడు ఓ తమ్ముడు. ఇది ఎలా జరిగిందంటే, ఒక ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. ఆ ఇల్లు చిన్నదవ్వడంతో అమ్మ, నాన్న ఒక గదిలో పడుకుంటే అక్క, తమ్ముడు మరో గదిలో పడుకునేవారట. ఇలా చాలా రోజులు జరుగుతూ వచ్చింది. కానీ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, పిల్లల ఎదుగుదల ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది తల్లిదండ్రులు ఉరువు పట్టించుకోవడమే ఇక్కడ మెయిన్ థియరీ అని అర్థమవుతుంది. అయితే రోజు మాదిరిగానే భోజనం చేసిన తర్వాత ఇద్దరు పిల్లల్ని ఒక గదిలో పడుకోబెట్టేసి వీళ్ళు మాత్రం ఒక గదిలో పడుకునేవారట. ఇలా చాలా రోజులు జరుగుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు ఒక షాకింగ్ విషయం అయితే బయటపడింది. తన తమ్ముడి ద్వారా అక్క గర్భం దాల్చిందనమాట. అది దాదాపుగా 5వ నెల కావడంతో ఎవ్వరూ గుర్తించలేకపోయారు. కానీ ఈ విషయాన్ని వెంటనే తెలుసుకున్న తల్లిదండ్రులు కోర్టునైతే ఆశ్రయించారు. పిల్లలిద్దరూ మైనర్ గా కావడంతో అపార్షన్ చేయడానికి ఏదైనా కేసు అవుతుందేమో ఆ తల్లి భయపడి కోర్టునైతే ఆశ్రయించింది. కానీ కోర్టు ఆమె గోడును అస్సలు వెళ్ళబోయలేదు. కానీ ఆ కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, నార్మల్ డెలివరీ అయినా సరే, సిజరింగ్ అయినా సరే బిడ్డను కనాల్సిందే అని ఆ తల్లికి కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఇంతటితో చేసేదేమి లేక ఆ తల్లి దిగు ప్రయాణం అయింది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న విన్నపము. మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకే తెలియని కొన్ని విషయాలు, కొన్ని కారణాల వల్ల కొన్ని పనులు అయితే జరుగుతూ ఉంటాయి. వాటిని మనమే అబ్జర్వ్ చేయాలి, మనమే పక్కకు జరపాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ప్రతి తల్లి, ప్రతి తండ్రికి చెప్పే మాటలు ఒక్కసారి గుర్తుంచుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, బీహార్కు చెందిన యువతిపై సొంత తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే తండ్రి నుంచి తప్పించుకోవడానికి ఆ యువతి తన తల్లితో నానా రకాలుగా తన గోడుని వెళ్ళబుచ్చుకుంది. అయినా కూడా తల్లి తన మాటని పెడచెవిన పెట్టింది. ఇక యువతి తన తండ్రి పెడుతున్న బాధల్ని భరించలేక తనకు పరిచయమైన అబ్బాయితో పారిపోయింది. అక్కడ 3 రోజులు ఉన్న తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని శారీరకంగా పూర్తిగా వాడేశాడు. దాని తర్వాత ఆ యువతి ఇంటి నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అక్కడ నుండి ఇంటికి వెళ్దామని ట్రైన్ ఎక్కిన యువతికి ట్రైన్ లో మరో అబ్బాయి పరిచయం అయ్యాడు. ఇక ఇంటికి వెళ్ళిపోదామా లేదా చనిపోదామా అని మైండ్ సెట్ లో ఉన్న ఆ అమ్మాయికి ఇంకో అబ్బాయి పరిచయం అవ్వడంతో తనకు ఒక జాబ్ ఇప్పిమని ఆ అబ్బాయికి ఆ అమ్మాయి ప్రాధాయపడింది. సరే నీకు జాబ్ ఇప్పిస్తానని ఇంటికి తీసుకెళ్లి ఆ అమ్మాయిని చాలా మానసికంగా అయితే వాడుకున్నాడు. అంతటితో చాలా ఇదాలుగా విసిగిపోయిన ఆ అమ్మాయి ఎట్టకేలకు ఇంటికి వెళ్ళిపోవాలని తల్లిదండ్రులకి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. అప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక తండ్రి చేసిన పనికి మాలిన పనికి ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, అమెరికాలో సూది మందు బదులుగా కుళాయి వాటర్ ని మిక్స్ చేసి ఇంజెక్ట్ చేయడం వల్ల 10 మంది రోగులు చనిపోయారు. ఇది ఒక అమెరికాలోనే కాదు, ఇండియాలో కూడా ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. అప్పుడప్పుడు హాస్పిటల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక పరీక్ష చేయబోయి మరో పరీక్ష చేసి మనుషుల్ని చంపేస్తున్నారు. రీసెంట్ గా కర్ణాటకలో కూడా ఒక అమ్మాయిని ఒక ఆపరేషన్ చేయబోయి మరో ఆపరేషన్ చేసి ఆ అమ్మాయిని చంపేశారు. ఒక హాస్పిటల్లో డెంగ్యూ రోగంతో అడ్మిట్ అయిన మహిళను డాక్టర్ అత్యాచారం చేసి కోర్టుకు వెళ్ళాడు. ఇదిలా ఉండగా మరో హాస్పిటల్లో అప్పుడే చనిపోయిన యువతి డెడ్ బాడీని రేప్ చేసి ఒక వార్డు బాయ్ కలగడం సృష్టించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇది ఫ్యాక్ట్ కాదు. ఇప్పుడు దాకా మీరు చూసిన అన్ని ఫ్యాక్ట్లో మీకు ఏ ఫ్యాక్ట్ అయితే నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూసినట్టయితే థ్యాంక్ యూ. అండ్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మరికొన్ని కావాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. మంచిది.